సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యానగర్లో శ్రీ సాయి గణేష్ ఉమెన్స్ మరియు చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభించారు. ఇన్ఛార్జ్ సందీప్ రవి రాము నూతనంగా ప్రారంభించారు. డాక్టర్ భరత్ కృష్ణ చంద్రలోకి శ్రీలత మాట్లాడుతూ శిశువు మరియు పిల్లల వైద్య నిపుణుల నేతృత్వంలో నడపబడుచున్నది. పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు చికిత్స ఎన్ఐసియు అండ్ పిఐసియు సౌకర్యం, 24 గంటల శిశు సంరక్షణ ల్యాబ్ అండ్ ఫార్మసీ సౌకర్యం, పిల్లలకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ అని డాక్టర్ భరత్ కృష్ణ చంద్రలోకి శ్రీలత అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ రవి రాము, పిఆర్ఓ జరుపుల రమేష్, హాస్పిటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఈ కెమెరా చూడండి సార్ అందరూ. ఓకే 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 ఫైన్ రెడీ 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 సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ లోగో సార్. ఓకే అలాగే ఉంది సార్. ఎక్కడికి రా అలా కొంచెం బ్యాక్ అవ్వ రెడీ సార్. సైడ్ జరిగారు అలా కొంచెం సైడ్ జరగా లాగొని ఇలా ఉందలే. ఉమ్మడి నల్గొండ అండ్ సూర్యాపేట జిల్లాలో మొట్టమొదటిసారిగా శ్రీ సాయి గణేష్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. కావున సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రజలు అందరూ ఇంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం. చిన్నపిల్లల డాక్టర్లు, ఇద్దరు డాక్టర్లు, ఒక న్యూమటాలజీ, ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ అండ్ గైనకాలజీ విభాగంలో ఇద్దరు, 24 గంటలు అత్యవసర సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆక్సిజన్ లాంటి అత్యాధునికమైన పరికరాలతో ప్రారంభించడం జరిగిందని చెప్పడం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజానికానికి అందుబాటులో ధరలో అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులో అనే నినాదంతో ప్రారంభించడం జరిగింది. కావున హైదరాబాద్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ వీలుగా ప్రారంభించామని చెప్పడం సంతోషిస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ పోకుండా ఇక్కడ అన్ని అవసరాలు బట్టి మరియు పరిసరాంత ప్రజలు హైదరాబాద్, ఖమ్మం లాంటి నగరాలకు వెళ్ళనవసరం లేకుండా అన్ని సదుపాయాలతోటి సూర్యాపేటలో ఈరోజు శ్రీ సాయి గణేష్ తల్లి పిల్లల హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రప్రథమంగా మదర్ అండ్ చైల్డ్ కేర్ కోసం కొత్తగా ఇక్కడ సాయి గణేష్ హాస్పిటల్ అత్యాధునిక పరికరాలతో మేము ఓపెన్ చేసినాం. ఈరోజు ఓపెనింగ్ జరిగింది. కావున దగ్గరలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.